ఈగల్ మీడియా ప్రేక్షకులకి సుస్వాగతం. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అంశంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వాస్తు అన్ని కన్స్ట్రక్షన్స్కి ఒకే రకంగా ఉంటుందా లేదా డిఫరెంట్గా ఉంటుందా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. గృహ వాస్తు వేరు, స్థల వాస్తు వేరు, అపార్ట్మెంట్ వాస్తు వేరు, దేవాలయ వాస్తు వేరు, ఇండస్ట్రీ వాస్తు వేరు, కమర్షియల్ బిల్డింగ్స్ వాస్తు వేరు. ఇవన్నీ కూడా వాస్తు అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్థల వాస్తు వేరు. గృహము అంటే అది ఇండిపెండెంట్ హౌస్ అయితే దాని వాస్తు వేరుగా ఉంటుంది. అలా కాకుండా అపార్ట్మెంట్ వాస్తు అనుకోండి, ఒక స్థలంలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాస్తు వేరుగా ఉంటుంది. అదేవిధంగా కమర్షియల్ అంటే ద్వారబంధాలు ఉండవు. ద్వారబంధాలు ఉండకుండా మనం ఈ యొక్క వాస్తుశాస్త్రీత్యా ఎక్కడ ఏముండాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అదేవిధంగా దేవాలయ వాస్తు. ఈ దేవాలయ వాస్తు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఒక గృహానికి ఎదురుగా ఏమన్నా ఒక స్తంభం కానీ ఏదైనా ఒక వృక్షం కానీ మన గేట్లో ఎదురుగా ఉందనుకోండి, అది వేదాదోషం అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకు కనుక తీసుకుంటే, మన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఏదైనా ఒక పెద్ద వృక్షం ఉండి ఆ వృక్షం వచ్చి మన గేట్లో పడుతుంది అనుకోండి, వృక్ష వేధాదోషం అంటారు. అదే దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం నిలబెడతారు. ఎందుకంటే ధ్వజస్తంభం గర్భగుడికి ఎదురుగా ప్రవేశంలో ఉంది కదా అని చెప్పేసి అది వేధాదోషం అవ్వదు. ఎందుకంటే దేవాలయ వాస్తు వేరు, ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ వాస్తు వేరు. అదేవిధంగా అపార్ట్మెంట్ వాస్తు వేరు. అపార్ట్మెంట్లో ఏమిటి ఉండేటువంటిది ఒకటే స్థలం, ఒక చోట స్టెప్స్ ఉంటాయి, ఒక చోట లెఫ్ట్ ఉంటుంది, డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. డిఫరెంట్ యూనిట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ప్రవేశ ద్వారాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్లో మనం ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే, భూమికి ఆనుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే కాంపౌండ్ వాలు స్థలము. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ స్థలంలో ఎన్ని గేట్లైనా ఉండనివ్వండి, ఆ గేట్లు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయంలో ఉన్నాయా, లేకపోతే వేరే ప్లేస్లో ఉన్నాయా. అంటే ఇప్పుడు కారు ఎంట్రీ అయ్యి కారు మళ్ళీ బయటికి వెళ్ళేది ఖచ్చితంగా ఈ 4 పొజిషన్లోనే ఉండాలి అపార్ట్మెంట్లో. పొరపాటును కూడా ఉత్తర వాయువ్యం, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. మొట్టమొదటి పాయింట్. అదేవిధంగా గుంట, నీటి గుంట ఎక్కడుంది, కింద వాచ్మెన్ రూము ఎక్కడుంది, లిఫ్ట్ ఎక్కడుంది. ఇప్పుడు మనం ఉండేటువంటి ఏదైతే ఉన్నామో అవన్నీ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి ఉంటూ ఉంటాం. ఎందుకంటే అపార్ట్మెంట్లో అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ నుండి మల్టిపుల్ యూనిట్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి కింద మనం భూమికి ఆనుకుని ఉండేటువంటిది ఏది ఉండదు. కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది భూమి మీద ఆనుకొని ఉన్నవి సక్రమ పద్ధతిలో ఉన్నాయా లేదా. అంటే ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో సంప్ ఉందా లేదా, మోటార్స్ ఉన్నాయా లేదా, ఈ కంట్రోల్ ప్యానల్స్ ఇవన్నీ ఏవైతే చేంజ్ ఓవర్స్, ఈ మోటార్స్కి సంబంధించిన అగ్నితత్వంలో ఉండేటువంటివి ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవన్నీ ఆగ్నేయంలో ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉందా లేదా, వాయువ్యం వైపు ఖాళీ ఉందా లేదా, బాల్కనీస్ ఉన్నాయా లేదా పైన ముఖ్యంగా చూసుకోవాలి. అదేవిధంగా నైరుతి మూల ఏముంది, నైరుతి మూల ఏమన్నా ఈ యొక్క గుంటలు ఉన్నాయా, గుంటలు పొరపాటున కూడా ఉండకూడదు నైరుతి మూల. ఇలా ఉంటే ఏంటంటే ఇబ్బందిదాయకం అన్నమాట. అయితే ఇలా గుంటలు లేకుండా ఈశాన్యంలో సంపుండి ఈ యొక్క నీటి నిల్వ ఉండి, ఆగ్నేయంలో ఈ యొక్క కంట్రోల్ ప్యానల్స్ అన్నిటికీ కలిపి కామన్గా ఉండి, వాయువ్యం ఖాళీగా ఉండి, నైరుతి మూల వాచ్మెన్ రూమ్ కనుక ఉన్నట్లయితే, అంటే దక్షిణ నైరుతిలో లేకుండా పశ్చిమ నైరుతిలో ఉండేటట్టుగా చూసుకుంటే అక్కడ 90% వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ యొక్క ప్రవేశ ద్వారాలు కరెక్ట్గా ఉండాలి, ఉండాల్సినటువంటి స్థలంలో ఉండేటువంటివన్నీ రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుండి కనుక చూస్తే ఇండివిజువల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రవేశ ద్వారాలు ఉన్నాయా, మనం గర్భం నుండి లెక్కించి అదృష్ట దేవత ఎక్కడైతే ఉందో అక్కడ మెయిన్ ఎంట్రీ ఉందా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి.
ఇప్పుడు ఒక స్థలానికి ఉండేది ఒకటే ఆగ్నేయం, ఒకటే ఈశాన్యం, ఒకటే నైరుతి, ఒకటే ఆగ్నేయం అన్నమాట. కాబట్టి ఇలా ఎన్ని ఫ్లాట్లు కడితే ఆ ఫ్లాట్ ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఇది ఈశాన్యంలో రాలేదు, ఎంట్రీ ఎక్కడో వచ్చింది, ఇవన్నీ కూడా అనుకోవటానికి వీలు లేదు. అక్కడ ఇండివిజువల్ ఫ్లాట్స్లో మనం గర్భం నుండి లెక్కించుకొని అది ఏ జోన్లో వస్తుంది, ఆ జోన్లో అదృష్ట దేవత దగ్గర ప్రవేశ ద్వారం ఉందా లేదా, అక్కడ రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీ ఉందా లేదా అనేటువంటివి మాత్రమే ఇంటర్నల్గా చూసుకోవాలి. మిగతావి ఏవి పట్టించుకోవడానికి వీల్లేదు. మిగతావన్నీ కూడా కింద భూమిని ఆనుకుని ఉన్నదే వాస్తు. ఎప్పుడైనా గాల్లో ఉన్నవన్నీ గాల్లోనే. గాల్లో ఉన్న వాటిల్లో మనం చూడాల్సింది ఏంటంటే రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయా లేదా, ఆ ఇంట్లో పూజాతత్వం ఉందా లేదా, నిత్య దీపారాధన విధానం ఉందా లేదా, అంటే ఎవరి యాక్టివిటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా, పొద్దున్నే 6 లోపల మనుష్య స్నానం కానీ దేవతా స్నానం కానీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చేసి దేవుడికి అర్ఘ్యం ఇచ్చి అనుష్ఠానం చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పర్టికులర్గా ఆ ఇండివిజువల్ ఫ్లాట్స్లో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఎనర్జీ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శుభం జరుగుతుంది. ఎక్కడైతే ఇండివిజువల్ యూనిట్స్లో ఇట్లా కనుక లేకపోతే అక్కడ ఆ పర్టికులర్ యూనిట్లో ఆ పర్టికులర్ ఫ్లాట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇట్లా అపార్ట్మెంట్ వాస్తు వేరు, స్థల వాస్తు వేరు. స్థల వాస్తు మనం అంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. గృహ వాస్తు అంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇండిపెండెంట్ హౌస్కి గర్భం నుండి లెక్కించి ఆయాది సాధన చేసి గృహపిండ నిర్ణయం ఎలా చేసి నిర్ణయిస్తారు అనేటువంటిది అంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా కమర్షియల్గా ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ మనం ఏ యాక్టివిటీ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా అందరికీ వచ్చేటువంటి సందేహం. కమర్షియల్ అనగానే ద్వారబంధాలు ఉండవు, ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు తూర్పు రాజమీది ఉన్న దాంట్లో తూర్పు ఫేసింగ్ ఉందా అనుకోండి, షట్టర్ ఎక్కడ వేసుకోవాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి. తూర్పు ఈశాన్యంలో పార్కింగ్ పెట్టుకుంటాం, తూర్పు ఆగ్నేయంలో షట్టర్ పెట్టుకుంటాం. ఆ యొక్క ప్రొపరేటర్ కానీ ఆ షాపు ఓనర్ కానీ తూర్పు వైపు చూస్తూ కనుక బిజినెస్ చేస్తే అతనికి మంచి పేరు వస్తుంది. ఉత్తరం వైపు చూస్తూ కనుక టేబుల్ వేసుకొని బిజినెస్ చేస్తే అతనికి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది. ఈ విధమైనటువంటి విధి విధానం ప్రతి దశలోనూ చూసుకోవాలి. తూర్పు వైపు మంచి స్థితిగతులు వస్తాయి. ఉత్తరం వైపు కనుక చూస్తూ కనుక వ్యాపారం చేస్తే వాళ్ళకి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ఆర్థికపరమైనటువంటి లాభం కలుగుతుంది. అదేవిధంగా పశ్చిమ నైరుతిలో మెట్లు అనుకున్నాగా యాక్చువల్గా, కానీ ఇక్కడ కమర్షియల్లో మెట్లు అక్కడ పెట్టాం. ఎందుకంటే కింద షట్టర్లో అవి ఉన్నప్పుడు అక్కడ పెట్టాం కాబట్టి ఏదైనా మధ్యలో అట్లా మనం పశ్చిమం వైపు మనం రాజవీధి ఉన్నప్పుడు దక్షిణంలో లిఫ్ట్ పెట్టుకుని దాని చుట్టూ కూడా మెట్లు అనేటువంటిది పెట్టుకోవచ్చు. కమర్షియల్ కాంప్లెక్స్లో ఏదైతే ఉందో రోడ్డు ఫేసింగ్కి మనకి షట్టర్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అక్కడ నైరుతిలో ఉత్తరాన్ని చూస్తూ కనుక టేబుల్ వేసుకుని కనుక వ్యాపారం చేస్తే చాలా అద్భుతంగా ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఉండి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఎప్పుడైతే తూర్పు వైపు చూస్తూ కనుక అక్కడ పొజిషన్ ఉందో స్థితి అంటే మంచి పేరు అనేటువంటిది లభిస్తుంది. ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది వెన్ కంపేర్డ్ టు ఉత్తరం వైపు చూస్తూ కనుక వ్యాపారం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అంత ఉండదు. అదేవిధంగా దక్షిణ నైరుతిలో తూర్పు వైపు చూస్తూ కానీ ఉత్తరం వైపు చూస్తూ కానీ ఈ విధంగా కూర్చోవాలి. తూర్పు వైపు చూస్తూ ఉంటే యజమాని పేరు వస్తుంది, ఉత్తరం వైపు కనుక చూస్తూ ఉంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ప్రాథమిక నిబంధనగా మనం తీసుకుని కనుక కమర్షియల్ కాంప్లెక్స్లో కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అంటంలో అతిశయోక్తి లేదు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.